hand over to C. Prabhakar, allotted by 22/4/23, survey number 404, extension 12 ఎకరాలు, కాన్పేట విలేజ్, సంగారెడ్డి మండలం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, క్రిస్టియన్ సంబంధించిన ముస్లిం సంబంధించిన బరియల్ గ్రౌండ్స్ కోసం ఇచ్చినటువంటి జీవో కాపీలు అధ్యక్ష. అధ్యక్ష, ఇగో జీవో కాపీలకు సంబంధించిన కాపీలు. ఈ బరియల్ గ్రౌండ్స్ అధ్యక్ష, మొన్నటి వరకు మంత్రివర్గాలు పనిచేసిన పెద్దలకు కానీ అక్కడ పెద్దలు కానీ ఎవరు వాళ్ళకి ఇప్పుడు ఆ బరియల్ గ్రౌండ్స్ ఆ క్రిస్టియన్ మైనార్టీ సోదరులకు ఎన్వైరీ చేసిన అధ్యక్ష. కాగితాల మీద మా వర్గాలకు సంబంధించిన వాళ్ళు కాగితాల వరకే పరిమితం చేసే విధంగా ఆ ప్రభుత్వం నడిచింది అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, ఏదైతే క్రిస్టియన్ సోదరులకు ఏదైతే పెద్ద ఎత్తున వీళ్ళు ప్రతి సంవత్సరం మన క్రిస్మస్ అనగానే క్రిస్టియన్ భవనాలు ఫౌండేషన్ అధ్యక్ష, సీఎం కేసీఆర్ గారి అధ్యక్ష, డేటెడ్ ఎంత అధ్యక్ష 2 ఎకరాల అధ్యక్ష, మైండ్ రైల్స్ జీవో నెంబర్ 54 అధ్యక్ష, 10 కోట్ల అధ్యక్ష శాంక్షన్ ఇచ్చిన, సర్వే నెంబర్ 118 అధ్యక్ష. అదేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2016 అధ్యక్ష, నాగోల్ క్రాస్ రోడ్ హైదరాబాద్ సిటీ అధ్యక్ష 10 కోట్ల అధ్యక్ష శాంక్షన్ ఇచ్చిన జీవో అధ్యక్ష, 2 ఎకరాల అధ్యక్ష. ఏదైతే హైదరాబాద్ సిటీ నాగోల్ క్రాస్ రోడ్ దగ్గర అధ్యక్ష. డిప్యూటీ సీఎం గారు అధ్యక్ష, క్రిస్టియన్ భవన్ సర్వే నెంబర్ 121/1/2 ఎకర్ సర్వే అధ్యక్ష, యాప్రాల్ విలేజ్ అధ్యక్ష, హల్వాల్ మండలం అధ్యక్ష, మల్కాజ్గిరి డిస్టిక్ అధ్యక్ష. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు అధ్యక్ష, 10 కోట్లు శాంక్షన్ ఇచ్చిన అధ్యక్ష. అదేవిధంగా మినిస్టర్ ఆఫ్ మైనార్టీస్ శ్రీ కొప్పుల ఈశ్వర్ that foundation was stone for the Krishna Bhavan 2 acres భవన్ కోకాపేట్ రంగారెడ్డి జిల్లా అధ్యక్ష. మినిస్టర్ పై సబితా ఇంద్రారెడ్డి గారు, శ్రీమతి సమతా ఇంద్రారెడ్డి గారు, ఎంపీ ఎమ్మెల్యేస్ అందరూ కూడా పాల్గొని 10 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చినటువంటి జీవో. అదేవిధంగా మినిస్టర్ కె కొప్పులీశ్వర్ అధ్యక్ష, ఏదైతే ఉప్పల్ భగవత్ రంగారెడ్డి జిల్లా డిప్యూటీ సీఎం మహమూద్ అలీ గారు, టి శ్రీనివాస్ యాదవ్ గారు, మల్లారెడ్డి ఇక్కడ మా మాజీ మంత్రి మల్లారెడ్డి గారు, అన్నా మల్లన్న ఉన్నావు దండం పెడతా, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అఫీషియల్స్ కూడా అటెండ్ అయ్యి 10 ఎకరాలు కూడా ఇస్తున్నటువంటి ఏదైతే క్రిస్టియన్ ఇగో అధ్యక్ష అధ్యక్ష ఇగో ఇగో అధ్యక్ష ఇగో అధ్యక్ష అధ్యక్ష ఈ విధంగా ఏదైతే మైనార్టీ వర్గాలకు సంబంధించినటువంటి అది ఏదైతే క్రిస్టియన్ వర్గాలకు సంబంధించినటువంటి ఈ విధంగా 2014, 2016, 2017, 2019, 2022 క్రిస్టియన్ అన్హ్యాపీ విత్ ద బీఆర్ఎస్ గవర్నమెంట్ సిద్ధరాజ్ హోప్. ఈ విధంగా పెద్ద పెద్ద ఆర్టికల్ వచ్చినాయి అధ్యక్ష. ఒక ప్రభుత్వంలో ఒక బాధ్యత గల ప్రభుత్వం, మేము పేదల ప్రభుత్వం అంటాం, మేము తెలంగాణ తెచ్చుకున్నామంటాం, తెలంగాణ సంఘం ఉద్యమం చేసినామంటారు. ఆ విధంగా పనిచేసిన పెద్దలు ఈ విధంగా ప్రిసిడింగ్లు ఇచ్చి జీవోలు ఇచ్చి ఒక వర్గాన్ని మోసం చేసిన దానికి ఏమనాలి అధ్యక్ష? అధ్యక్ష ఏమనాలి చెప్పండి అధ్యక్ష? ఇది అబద్ధం అధ్యక్ష. రేపు మల్లన్న రమ్మని పొద్దుగాల అధ్యక్ష 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 ఇప్పుడు మల్లన్న మాజీ మంత్రి మల్లన్న గారు వాళ్ళ పెద్దలు రమ్మని అధ్యక్ష. ఈ కాగితాలతో ఉన్న విషయాలు బట్ట నేను ప్రూవ్ చేయకపోతే నేను దేనికంటే దానికి ఒప్పుకుంటా అధ్యక్ష. మాకు బాధాకరం ఏంటంటే అధ్యక్ష, మేము ఈ సందర్భంగా ఏం మాట్లాడుతున్నాం అధ్యక్ష అంటే మా వర్గాల వాళ్ళందరినీ కూడా కాగితాల మీద పెట్టడం, అరిచేతిలో బెల్లం పెట్టి మోచే నాకు ఇచ్చే విధంగా మాకు హామీ ఇచ్చడం తప్ప 10 సంవత్సరాలు చేసిన మేలు ఏమి లేదు అధ్యక్ష. అధ్యక్ష అన్ని విధాల అధ్యక్ష. ఈ ఉదాహరణకు నేను కొన్ని విషయాలు నాకు ఇలా మైనార్టీకి సంబంధించినటువంటి ఈ అధ్యక్ష సుమారు 17-18% క్రిస్టియన్ సోదరులు ఉన్నారు అధ్యక్ష. పొద్దున్న లేస్తే ప్రేయర్ చేసుకుంటారు అధ్యక్ష, నిజాయితీ ఉంటారు అధ్యక్ష. ఆ కుటుంబాలను కూడా మనం ఒక బాధ్యత గల పొజిషన్లో ఉండి నీకు స్టోన్ ఇస్తాం, నీకు 10 కోట్లు ఇస్తామని జీవోలు ఇచ్చి భుజమే చేసుకొని ఓట్లు దంచుకునే పరిస్థితుల్లో పడి ఉంటే ఎట్లా అధ్యక్ష? అధ్యక్ష ఏదైనా కూడా అధ్యక్ష మీరు ఒకటి ఆలోచన చేయండి. ఈ విధంగా ఈ వర్గాలకు సంబంధించిన విధంగా ఇన్ని విధాలు ఇబ్బంది పెట్టడం సరైన పద్ధతి కాదని చెప్పి మనవి చేసుకుంటూ అధ్యక్ష చివరిగా ఒకటే విషయం అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఆ వర్గాన్ని చెందినటువంటి గౌరవ పెద్దలు అధ్యక్ష మీరు పెద్ద స్పీకర్గా ఉన్నారు అధ్యక్ష. మీరు కానీ మా దామోదర్ రాజనరసింహన్న గారు, మా బీసీలకు సంబంధించినటువంటి మా ప్రభాకర్ అన్న గారి కానీ, అదే మా కొండ సురేఖన్న కానీ, మా మా మినిస్టర్ గారు కానీ, మా వర్గానికి సంబంధించిన విషయంలో టోటల్ మంత్రివర్గం అంతా ప్రత్యేకంగా రాబోయే కాలంలో అధ్యక్ష బెస్ట్ అవైలబిలిటీకి సంబంధించినటువంటి కొన్ని ఫండ్స్ ఉన్నాయి అధ్యక్ష, మిగిలిపోయినాయి, అవి రిలీజ్ చేయాలి అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే మన ఇంటిగ్రేటెడ్ హాస్టల్ సంబంధించిన విషయంలో కూడా అధ్యక్ష ప్రత్యేకంగా ప్రభుత్వ పరంగా జీవో ఇచ్చిన పరంగా
తక్షణమే నిధులు కూడా విడుదల చేసిన విషయం కూడా మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు చెప్తున్నారు అధ్యక్ష. వారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ డైట్కి సంబంధించిన విషయం లోపల ఏదైతే చరిత్ర లోపల మన పిల్లలు ఏదైతే కార్పొరేట్ లెవెల్లో భోజనం చేసే విధంగా డైట్ పెంచినందుకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ అధ్యక్ష మరొకసారి మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి మంత్రి వర్గానికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు స్పీకర్ మన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేసుకుంటూ ముగిస్తున్నాను అధ్యక్ష. I request పల్లరాజేశ్వర రెడ్డి గారు శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి గారు 35 నిమిషాలు మాట్లాడారు. ఆ 35 నిమిషాల 10 మందితో మాట్లాడిస్తుంది. నేను అందుకే ప్రభాకర్ రెడ్డి అవకాశం పోయింది. 15 నిమిషాలు 5 నిమిషాలు మాట్లాడుతా అంటే 5 నిమిషాలు 5 మినిట్స్ మాట్లాడండి. 5 మినిట్స్ మాట్లాడినాక మైక్ కట్ చేసేస్తాం. ప్రభాకర్ రెడ్డి గారు అధ్యక్ష ఇస్తా మాట్లాడగానే ఇస్తా. ధన్యవాదాలు అధ్యక్ష. ఇస్తా నేను